శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి నుంచి మనం పిప్పలాది మహర్షి గురించి చెప్పుకుంటున్నాం గదా! ఈరోజు ఆయనకి సంబంధించిన మరికొన్ని విశేషాలని, కథల్ని విందాం మనం. ఒకనాడు పిప్పలాదుడు పుష్పభద్ర నదిలో స్నానం చేస్తూ ఉంటే సౌందర్యవతి అయిన కన్య ఒక ఆవిడ కనపడింది. ఆమెకు అతను ముగ్ధుడై ఆమె ఎవరో తెలుసుకున్నాడు. స్వయంభూ వంశంలో జన్మించిన ఆనవద్య మహీపాలుడి కుమార్తె ఆవిడ. ఆ రాజు గొప్ప విష్ణు భక్తుడు. భృగు మహర్షి ఆధ్వర్యంలో అనేక యజ్ఞాలు చేశాడు. వెంటనే ఇంద్ర పదవి వరిస్తే దాన్ని తృణప్రాయంగా తిరస్కరించాడతను. యజ్ఞాలు, తపస్సులు చేసినా నాకు లోకమే చాలు అని ఇంద్ర పదవిని ఆశించలేదాయన. దేవతల వైపు ఒకసారి, రాక్షసుల వైపు ఒకసారి యుద్ధం చేసి ఇంద్రుడిని ఒకసారి, బలిచక్రవర్తిని మరొకసారి ఓడించిన పరాక్రమశాలి ఆ రాజు. ఆయనకు దేని మీద కోరిక లేదు. ఆయనకు నూరుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరే పద్మ. అత్యంత సౌందర్యవతి. పిప్పలాదుడు నదీ తీరంలో చూసింది కూడా ఆవిడ్నే. అనపత్య మహారాజు పిప్పలాదుడి దగ్గరికి వెళ్లి, "మహర్షి, నీవు నా కూతుర్ని చూశావని తెలిసింది. ఆమెను నీకిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. అయితే నువ్వు ఋషివి కదా! అదే నాకు సందేహంగా ఉంది. నా కుమార్తె అంగీకరిస్తే ఆవిడని నీకిచ్చి వివాహం చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదు" అన్నట్ట. పిప్పలాదుడు, "రాజా, నాకు అభ్యంతరం లేదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను అంచనా వేసిన కాలజ్ఞానంతో చెప్తున్నాను. ఈ వివాహం వల్ల లోకక్షేమం జరుగుతుంది" అన్నట్ట. వెంటనే ఆ రాజు తన కూతురు పద్మకు పిప్పలాదుడికి వివాహం జరిపించాడు. మరుక్షణం తన తపోబలంతో సహజంగా తనకు కలిగిన వార్ధక్య వికారాలన్నిటినీ ఛేదించి యవ్వనాన్ని సంపాదించుకుని యువకుడైపోయాడు ఈ పిప్పలాదుడు. వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. పిప్పలాదుడి భార్య పద్మ పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాం అనుకుని ధర్మదేవతకు బుద్ధి పుట్టిందిట. ఆవిడ నదీ తీరాన స్నానం చేసే సమయంలో ధర్మదేవత ఒక సుందర ఆకారం ధరించి పురుష రూపంలో ఆవిడ్ని సమీపించి, "నీవు జటలు ధరించిన వాడితో ఏం కాపురం చేస్తావు? నన్ను వరించు. నేను దేవతను" అంటూ రథం దిగి ఆమెను రథం ఎక్కించడానికి ప్రయత్నం చేశాట. వెంటనే ఆమె పురుషాకృతిలో ఉన్న ధర్మదేవతను శపించడానికి ప్రయత్నం చేసింది. అది తెలిసిన ధర్మదేవత భయపడి తానెవరో ఆవిడకి తెలిపింది. అయినా ఆమె ఊరుకోలేదు. ఆ దేవతతోటి, "నువ్వు చేసిన ఈ చర్య దుశ్చర్యమైనది, హేయమైనది. నువ్వు చాలా సుందరుడివి, తేజోవంతుడివి అని చెప్తున్నావు. నీ తేజస్సు, నీ అందము, నీ యవ్వనము అన్నీ నశించుగాక" అంటూ శపించిందిట. ఋషుల భార్యలు కూడా ఋషిమణులే. వారి తపశ్శక్తి వల్ల వారిచ్చిన శాపం తప్పకుండా కలుగుతుంది. మరొకసారి అతను, "నేను ధర్మదేవతనని తెలియపరచదలుచుకున్నాడు." తర్వాత ఆవిడ, "నా శాపం అప్రతిహతం, తిరుగులేనిది. పంచభూతాలకైనా వినాశనం ఉండవచ్చు గాని, పతివ్రత శపిస్తే తిరుగులేదు" అంటూ ధర్మదేవతకి చెప్పిందట. తర్వాత, "నువ్వు ధర్మదేవతవు అయ్యుండి గూడాను విచక్షణా జ్ఞానం లేకుండా నాలాంటి పతివ్రతను పరీక్షించడానికి వచ్చావు. నువ్వు నశిస్తే సృష్టి నశిస్తుంది. అంటే ధర్మం నశిస్తే సృష్టిలోని ధర్మం పూర్తిగా నశిస్తుందని అర్థం. ధర్మదేవతవైన నువ్వు చిరకాలం ఉండాలి కదా! అయినా నా శాపం అనుభవించక తప్పదు. ప్రతి యుగంలోనూ నీ క్షీణత తగ్గుతూ ఉంటుంది. ధర్మం తగ్గుతూ వస్తుంది" అంటూ అనుకోవాలి. కృతయుగంలో 4 పాదాలు షోడశ కళాపూర్ణుడవై ఉంటావు. త్రేతాయుగంలో 3, ద్వాపర యుగంలో 2, కలియుగంలో 1 పాదమే ఉంటుంది. ఆ ప్రకారంగా క్షీణిస్తూ, సంచరిస్తూ మళ్ళీ కృతయుగం వచ్చిన తర్వాత పరిపూర్ణత్వాన్ని పొందుతూ ఉంటావు అంటూ శాపం ఇచ్చిందిట. పురుష రూపంలో ఉన్న ధర్మదేవతతోటి ఆవిడ ఇంకా హరిభక్తులు, పరివ్రాజకులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, భిక్షులు, ప్రాజ్ఞులు, పతివ్రతలు, ధర్మపాలన చేసే రాజులు, దానం చేసే వైశ్యులు, బ్రాహ్మణులను సేవించే శూద్రులు, ఈశ్వర భక్తులు, వీరియందు నువ్వు పరిపూర్ణంగా ఉంటావు అంటూ శాపాన్ని కొంత సవరించిందిట. అతనికి ఎక్కువ హాని చేయకుండా అనమాట. ఋషుల భార్యలు కూడా ఈ తపశ్శక్తితోటి శపిస్తారని తెలుస్తుంది మనకి. అధర్మం తెలిసి జరిగినా, తెలియక జరిగినా కూడాను అధర్మవేత్తలను శిక్షించడం, అందులోనూ పతివ్రతా శిరోమణుల అవమానపరచడం, వారిని పరీక్షించడము నేరమే. ఇది మనందరం కూడాను తెలుసుకోవాల్సిన విషయం. పరీక్షించేటప్పుడు పతివ్రతా శిరోమణుల మహిమ బయటపడుతుంది. ధర్మదేవత ప్రమాదం కలిగి ధర్మదేవత క్షీణిస్తుంది కదా! ధర్మం తగ్గిపోతుందని అర్థం అనమాట. దీనివల్ల లోకానికి ఏం లాభం అన్న అనుమానం మనకు కలుగుతుంది. అది విధిలోని యుగధర్మం. ధర్మం క్షీణించడానికి ఏదో ఒక సంఘటన, సన్నివేశం, సందర్భం ఉండాలి కదా! కార్యకారణాలనమాట ఇవన్నీ కూడాను. ఇంకా దీన్ని ఇంకొంచెంగా చెప్పుకోవాలి అంటే,
ధర్మపాలన ఉన్న ప్రదేశాల్లో ధర్మం ఆచరించే రాజులు, చక్రవర్తులు వారి దగ్గర ధర్మం పూర్తిగా ఉంటుంది. అయితే వారంతా కష్టాలు, బాధలు అనుభవించి విజయం సాధించేవారే. ధర్మమూర్తులు కష్టాలు అనుభవించారు. చివరికి విముక్తులయ్యారు. భగవంతుడే వాడిని పరీక్షిస్తాడు, వరాలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదాహరణగా మనం కృతయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మః అంటూ పిలువబడ్డాడు అందరి చేత కూడాను. అటువంటి శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు రాజ్యం లేక అడవులు పాలై ఎన్ని కష్టాలు అనుభవించాడు. మరి ఆ రఘువంశ తిలకునికి దాదాపు 60కి పైగా మహర్షులు ఉండి ఆశీర్వదించి విజయానికి దోహదపడ్డారు. ధర్మమూర్తికి అందరూ సహాయంగా ఉండి ఆశీర్వదిస్తారని తెలుసుకోవాలి మనం. ద్వాపర యుగంలోనూ ధర్మరాజును, పాండవుల్ని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంచారు. ఆ సమయంలో వారికి ధర్మవేత్తలైన మహర్షులు, పండితులు, పురోహితులు, రాజులు అండగా ఉండి ధైర్యవచనాలు పలికి ఆశీర్వదించారు. తపస్సు, ధర్మము, సత్యము, త్యాగము మానవాళి శ్రేయస్సు కోసం ఆచరించిన మహర్షులు వీళ్ళంతా కూడాను. ఇంకా ఆ పిప్పలాదుడి భార్య ధర్మదేవతతోటి అందుట, "మహాత్మా ఎక్కడెక్కడ ఉంటావు" అన్నది మళ్ళీ చెప్తోంది పాపం. ఆయన ఇచ్చిన శాపాన్ని మళ్ళీ సవరిస్తోందావిడ. "నువ్వు ఇంకా అశ్వత్థ, వట, బిల్వ, తులసి, చందన, దేవార్హ పుష్పాలలో, దేవాలయాల్లో, పుణ్యతీర్థాల్లో, వ్రతాల్లో, తపాల్లో, యజ్ఞాల్లో, దీక్షాస్థలంలో, ఆవుల దేహముల యందు నివసించే ఉంటావు" అంటూ మళ్ళీ చెప్పిందట. తర్వాత ఆ ధర్మదేవత పద్మతో అందిట, "నీ భర్త పిప్పలాదుడు మార్కండేయుడు కంటే ఎక్కువ ఆయుష్మంతుడవుతాడు. కుబేరుడు కంటే ధనవంతుడవుతాడు. ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడవుతాడు. కపిలుడిని మించిన సిద్ధుడవుతాడు. శివుడితో సమానం అని అనిపించుకుంటాడు. నిత్య యవ్వనంతో ప్రకాశిస్తాడు. సుస్థిర యవ్వన భాగ్యాన్ని, పతి సేవా భాగ్యాన్ని, సత్పుత్ర భాగ్యం అన్నీ కూడా నీకు లభించుగాక. నీ కీర్తి శాశ్వతమవుగాక" అంటూ ఆవిడకి వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి తప్పుకున్నాడనమాట. ఈ పిప్పలాది మహర్షి భార్య పద్మ ధర్మదేవతతో జరిగిన సంభాషణ అంతా కూడాను భర్తకు చెప్పిందట. తర్వాత కాలంలో వారికి 5గురు కుమారులు జన్మించారు. భార్యాభర్తలిద్దరూ చాలా కాలం వానప్రస్థంలో ఉన్నారు. ఆశ్రమ ధర్మాల్ని ఆచరిస్తూ బ్రహ్మ విద్యా పారంగతులయ్యారు వాళ్ళు. అనేక మంది శిష్యులు పిప్పలాదుడికి ఏర్పడ్డారు. వారందరికీ విద్యాభ్యాసం చేస్తూ లోకానుగ్రహం చేస్తున్నాడు ఆయన. కొంతమంది మహర్షులు వారికి తెలియని బ్రహ్మజ్ఞానము, వేదాంత విషయాలు, ధర్మ విషయాలు, శాస్త్రాలు ఇవన్నీ ఆయన దగ్గర తెలుసుకునేవాళ్ళట. వాళ్ళు ప్రముఖులు మనకి కాత్యాయన మహర్షి సంతతిలో ఉండే కబంధుడనే ఋషి, భృగు వంశంలో వాడికి వైదర్భి అనే ఋషి, అశ్వలాయన వంశంలో ఉన్న కౌటిల్యుడనే ఋషి, గర్గ వంశంలో ఉన్న శౌర్యాయణి అన్న ఋషి, సత్యకాముని ఋషి, శైభ్యుడనే ఋషి, భరద్వాజుడి వంశంలో జన్మించిన శుకేశుడు అనే ఋషి, గురువుగారి దగ్గరికొచ్చినప్పుడల్లా సమిధల్ని తీసుకొచ్చి ఆయనకి నమస్కరించి బ్రహ్మ విద్యను బోధించమని ప్రార్థించి, ఆయన దగ్గర నుంచి గురు శిష్య పరంపరంగా అనేక విషయాలను తెలుసుకున్నట్ట. ఈ పిప్పలాదుడి మహర్షి బోలెడంత జ్ఞానాన్ని మనకి ప్రసాదించాడు. ఆ విషయాలేమిటో మనం ఇంకొక ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.